ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆడపడుచులైన షర్మిల తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆరోపించిన రాచమల్లు వివేకా కేసులో అవినాష్ రెడ్డి దోషి అని చెప్పడానికి షర్మిలకు ఏం హక్కుందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రకారం అవినాష్ రెడ్డి గెలిస్తే తనకు ఏ కేసుతో సంబంధం లేదని ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు. తనన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు, మీ చిన్నాయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు. కారణం అన్న కుమార్తెవు కాబట్టి, తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు. దూరపు బంధువైనటువంటి పినతండ్రి కుమారులైనటువంటి అవినాష్ రెడ్డి కంటే సొంతం అన్న కుమార్తె అయినటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 20 లక్షల మంది 18 లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా? నాకు అభ్యంతరం లేదు. ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకు అభ్యంతరం లేదు.